భారత్ శ్రీలంకల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి చూద్దాం. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు లంకను ఆదుకున్నది ఐఎంఎఫ్ ఆర్ భారతదేశమే. ఐఎంఎఫ్ $300 కోట్ల అందించింది శ్రీలంకకి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు శ్రీలంకను ఆదుకున్న ఐఎంఎఫ్ $300 కోట్ల అందించింది. ఢిల్లీ వివిధ రూపాయలు ఏకంగా $400 కోట్ల సాయం చేసింది. ఇండియా వైపున చాలా పెద్దది. అలాంటి దేశంలో వాణిజ్య ఒప్పందం బలపడితే తమ ఆర్థిక పుంజుకుని శ్రీలంక భావిస్తుంది. ఈటీసీఏతో ఇండియా నుంచి లంకకు సాంకేతిక నైపుణ్యాల బదిలీ జరుగుతుంది. అంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనమాట. సాంకేతిక స్వేచ్ఛ ఆర్థిక ఒప్పందం తోటి శ్రీలంక ఆ ఆర్థిక పుంజుకుంటుందని భావిస్తుంది అనమాట. ఈటీసీతో ఇండియా నుంచి లంక సాంకేతిక నైపుణ్యాల బదిలీ జరుగుతుంది. పెట్టుబడి ప్రభావం పెరుగుతుంది. దేశీయంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని శ్రీలంక భావిస్తుంది అనమాట. భారతీయ ఉత్పత్తులు సేవలను మరింతగా మెరుగ్గా అందించుకోవచ్చు. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలోనే అధ్యక్ష ఎన్నికలు జరిగాయి కదా, అప్పటి నుంచి ఇండియాతో ఎక్కువ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుంది. 2022-23 లంక ఇండియాకి ఎగుమతుల విలువ దాదాపు $511 కోట్ల, దిగుమతుల విలువ $107 కోట్ల. లంకలో పెట్రోలియం, రిటైల్, పర్యాటకం, సిమెంటు, హోటళ్ళు, తయారీ, ఆర్థిక సేవలు, స్థిరాస్తి, టెలికమ్యూనికేషన్ తదితర పలు రంగాల్లో భారతీయ కంపెనీలు భారీగా పెట్టుబడి పెడుతున్నాయి. శ్రీలంకలోని భారతీయ కంపెనీలు బాగా పెట్టుబడి పెట్టాయన్నమాట. వాణిజ్య కార్యకలాపాలు కూడా బలంగా పెంచుకి ఇప్పుడు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో మరి కార్యకలాపాలు మరింత పెరుగుతాయి అన్నమాట. ఆ దేశానికి ఔషధోత్పత్తులు ఎగుమతులు రూపొందుకుంటున్నాయన్నమాట. ముఖ్యంగా ఇరు దేశాలు మరింత దృఢంగా సాగుతున్నాయి అన్నమాట. ఇండియా, శ్రీలంక దీర్ఘకాలిక మిత్ర దేశాలు. వాటి మధ్య 1998లోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది ఇండియా శ్రీలంక మధ్య. ఆర్థిక సంబంధం గట్టించే క్రమంలో శ్రీలంక పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు బలోపేతం చేసుకుంటుంది. అందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను మాధ్యమంగా మార్చుకోవాలని భావిస్తుంది. ఇండియాతోనూ ఆర్థిక సాంకేతిక సహకారం ఒప్పందం కుదుర్చుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది శ్రీలంక. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఆల్రెడీ కుదిరిపోయింది 1998లో. 2000 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం శ్రీలంక అత్యధికంగా లాభపడుతుంది. ఎఫ్టీఏ పట్టాలకు ఎక్కిన కొన్నాళ్లకు ద్వైపాక్షిక వాణిజ్య బంధం మరింత పరిష్ఠితిని మార్చుకునేందుకు ఈ రెండు దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. లంక వివిధ వర్గాల వ్యతిరేకత వల్ల ఈ ప్రతిపాదన అటకెక్కింది. అనంతరం ఎఫ్టీఏని మరింత ఉన్నతీకరించుకోవడం ద్వారా ఆర్థిక సాంకేతిక ఒప్పందానికి కార్యరూపం ఇవ్వాలని ఢిల్లీ, కొలంబో సత్ఫలితాలు అనుకున్నాయి. 2016-18 మధ్య దానిపై 11 విడతల చర్చలు కూడా జరిగాయి. ఇందులో నిబంధనలు ఇండియాకు అనుకూలంగా ఉన్నాయంటే లంకలో కొన్ని రాజకీయ వర్గాల కార్మిక సంఘాల ఆలోపన కూడా చేశాయి. ఇది అమల్లోకి వస్తే భారతీయ నిపుణులు తమ దేశ ఐటీ రంగాన్ని వారి చేతిలో తీసుకునే ఒప్పందని శ్రీలంక వాళ్ళు భావించారు కూడా. ఫలితంగా 5 ఏళ్ల పాటు ఈ ఒప్పంద సంప్రదాయం నిలిచిపోయి ఎట్టకేలకు చర్చలు 13వ జరిగి ఒప్పందాన్ని పరిశీలించేందుకు ఈ దేశ కమిటీలు ఏర్పాటు చేశారు. లంక జీడిపిలో 1990లో ఎగుమతుల వాటా 30% ఉండేది. ఇప్పుడది సుమారు 15% పడిపోయింది. అంతర్జాతీయ వ్యాపారంలో సద్వినియోగం చేసుకోవడంలో కొలంబో ఇన్నేళ్ళు విఫలమైంది. ఎఫ్టీఏల విదేశీ మార్కెట్లకు ప్రవేశం విలువరించుతుందని కాస్త ఆలస్యంగానే గ్రహించింది. దేశాలతో ఒప్పందం చేసుకుని ప్రస్తుతంగా చురుకు ప్రయత్నిస్తుందన్నమాట. 2020లో లంక ఆర్థికంగా దివాలా తీసింది. ఒక దశలో విదేశీ ద్రవ్య ఖాళీ కావడంతో విలువలాడిపోయింది. ద్రవ్యం 50% తాకే దిక్కుతోట స్థితిలో ఉందన్నమాట 2022లో లంక. అలాంటి దాని స్థితిని ఇండియా ఐఎంఎఫ్లో చేరుతో లంక ఇండియా $400 కోట్ల, ఐఎంఎఫ్ $300 కోట్ల సహాయం అందించబడుతుంటే ఇప్పుడిప్పుడే కోరుకుంటుంది. తమ దేశ రుణభారం $9,100 కోట్ల ఉందని 2023 సెప్టెంబర్లో లంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘ అప్పట్లో వెల్లడించాడు. 91 బిలియన్ ఉందన్నమాట లంక దేశీయ రుణభారం. ఈ పరిస్థితుల్లో ఎఫ్టీఏల ద్వారా విదేశాల్లో వాణిజ్య బలోపేతం చేసుకునేందుకు కొలంబో అడుగులు వేస్తామట. థాయిలాండ్ ఇటీవలే ఎఫ్టీఏ కుదుర్చుకుంది.
ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, చైనాతో కూడా పట్టాలెక్కించాలని చూస్తుందన్నమాట. ఈ నేపథ్యం తమకు అతి పెద్ద భాగస్వామిగా ఉన్న ఇండియాతో సమగ్ర ఆర్థిక ఒప్పంద సంబంధాలు కూడా చేస్తుందన్నమాట. ఈ విధంగా శ్రీలంకని మనం ఆదుకున్నాం, శ్రీలంకకి మనం చేయూతను అందిస్తున్నాం. ఈ విషయం చాలామంది తెలియదు, వాటి గురించి మనం తెలుసుకోవడానికి ఈ వీడియో. ఎందుకంటే IMF ఇండియా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.